హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము 2 మామిడికాయలు ఎక్కువ పెట్టుకోలేదండి. ఈ కేజీ కాయలు మాగాని అదే ఊరగాయ ఆవకాయ ఊరగాయ పెట్టాలని అనుకుంటున్నాము. కాబట్టి 2 కాయలు కేజీ అంట. ఇవి ఫస్ట్ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక నేను పక్కా కొలతలతో చెప్తాను. మీరు కూడా కొద్దిగా పెట్టుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్. ఆవాలు, మెంతిపిండి, ఉప్పు, కావలసినటివి వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కావాలా. నూనె కూడా తెచ్చిన ఫ్రెండ్స్. ఏమి నూనె? నువ్వుల నూనె తెచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. కొలతలు చూపిస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇది 1 గ్లాసు. ఇంకా 2, 3, 4 అయినాయి ఫ్రెండ్స్. చూడండి 4 అయినాయి. కాబట్టి దీంతో 1 గ్లాసు ఉప్పు తీసుకోవాలి, 1 గ్లాసు కారం తీసుకోవాలి. దీనికి 3/4 భాగానికి ఆవపిండి వేసుకోవాలి, 1/4 భాగం వచ్చేసి మెంతిపిండి వేసుకోవాలి. నూనె మాత్రం 2 బాటిల్స్ తీసుకున్నాను. నూనె ఏమి నూనె? నువ్వుల నూనె. చూడండి ఫ్రెండ్స్, 4 గ్లాసులు ఉప్పులు అయినాయి. ఏదో 1 గ్లాస్ కారం, 3/4 గ్లాసు ఉప్పు, 3/4 గ్లాసు దాని ఆవపిండి, 1 అర్ధ గ్లాసుకు మెంతిపిండి. ఎక్కువలే మెంతిపిండి 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. అది విషయం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నా, కారం పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. 4 గ్లాసులు ఉప్పులు వేసుకున్నాం. ఏం చేయాలంటే 4 గ్లాసుల పుల్లకి ఇది 1/4 లీటర్ నువ్వుల నూనె. నువ్వుల నూనె అండి ఇది. వేసి ఇట్లా ఇసుకాలి పప్పులను. బాగా చూడండి. చూడండి, పప్పులు బాగా కలదిప్పుకోవాలి. ఇట్లా తీసుకోవాలి నూనెలోనే. పప్పు మెత్తబడకుండా బాగా ఊరాలి. చూడండి, తక్కువ ఉప్పు మనం వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, కారం పొడి చూడండి. 1 గ్లాస్, 4 గ్లాసులు ఉప్పులు కాబట్టి కారం పొడి 1 గ్లాస్ తీసుకున్నా. ఉప్పు 3/4 గ్లాస్,
చూడండి. ఆవపిండి హాఫ్ గ్లాస్ హాఫ్ ఉంటుంది. ఆవపిండి బాగా కారము ఉప్పు లేకి ఆవపిండి ఆవకాయ కదా ఇది బాగా పట్టాల, కలుపుకోవడంలోనే ఉంది. మెంతిపిండి చూడండి, నాకు తెలిసి ఇంత చాలు అనుకుంటున్నా, ఓవర్గా అయిందండి. అంటే చూడండి బాగా, ఇదో ఇవి తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు 4 గంటలు. చూడండి బాగా కలిపినాం నూనె. చూడండి ఇప్పుడు ఇది పోసుకోవాలా, పిండి ఎత్తుకొని ఇట్లా. లేదంటే దీంట్లోకైనా వేసుకునే సరిపోతుంది ఇట్లా. ఇదండి మిక్సప్ అయ్యేది. ఇదేమి ఊరగాయ అండి, ఎట్లా అంటే అట్లా వేసుకోకూడదు అన్నీ. కదా అన్నిటికీ పట్టాలి కదా పప్పులకు. తొందరగా వేసి ముదరా వేసుకునే పని కాదు కదా. ఇది కూడా నూనె ఆయిల్ వేసుకుంటేనే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లుండాల చూడండి. ఇంకా వీలైతే ఆ డబ్బా కూడా పోసుకోవాల్సి వస్తుంది. నూనె ఎక్కువ బాగా నూనెలోనే కదా ఊరబెట్టేది. తక్కువ నూనె వేసేది కాదు కదా. నూనె ఉప్పు కారాలు కూరగాయ అంటేనే ఇది. వెల్లుల్లిపాయలు బాగా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని మెంతులు ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మనం కలుపుతామో అంత బాగుంటుంది.
కలపడంలోనే మళ్ళీ మూడో రోజు గంటతో కలుపుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘమ 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 వాసన వస్తుందో ఫ్రెండ్స్. చూస్తుంటే ఇట్లనే ఇంక అన్నం పెట్టుకొని తినాలా అనేటట్టుగా ఉంది. చూడండి, నూనె బాగా పోయాల ఫ్రెండ్స్. మామూలుగా అయితే దీనిపైన తేలాడాలంట నూనె, అప్పుడు బాగుండేది. బాగా ఆవపిండి నూనెను అన్నింటినీ పీల్చేస్తుంది ఫ్రెండ్స్, బాగా పీల్చేస్తుంది. చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎర్రగా మన ఇంట్లో కారం పొడే, అన్నీ మన ఇంట్లో న్యాచురల్, బాగా మిల్లు నుంచి తెచ్చినటువంటి గానుగ నూనె, అన్నీ న్యాచురల్ ఫ్రెండ్స్ మనది. సరే చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బాకి ఎత్తి పెడుతున్నా. అదే ఇది ఇట్లా ఉన్నిస్తాను కొంచెం. చూడండి, నూనె కూడా పోస్తాను. ఇదంతా బాగా దీనిపైన ఇంత ఎత్తుండాలి ఫ్రెండ్స్, ఇంకా పోయాల్సి వస్తుంది నూనె. ఇప్పటికైతే ఇది పోసాను, మూడో రోజు చూసి మళ్ళా పోస్తా నూనె. దీనిపైన రావాలా మామూలుగా అయితే. చూడండి, వేడి వేడి అన్నంలోకి కొంచెము నెయ్యి తగిలించి ఈ విధంగా అన్నం అనేది కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొత్త ఆవకాయ పెట్టినాం కదా, చూడండి. ఫ్రెండ్స్ ఏదో భాగ్య పెట్టుకో. ఇదో చూడు, టేస్ట్ చూడు. సూపర్. చూడండి ఫ్రెండ్స్, తింటున్నా. అన్నీ సరిపోయినాయి. అది ఊరినా బాగా సరిపోతుంది.